అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. బ్రహ్మీ ముహూర్తంలో లేస్తే ఏంటట అనేవారికి సమాధానం. ఉదయాన్నే నిద్ర లేవాలని మన పెద్దవాళ్ళు అస్తమాను అనేవారు. అలా చెప్పి చెప్పి చాలా తరాలు వెళ్ళిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవనశైలి మారిపోతుంది. నిద్ర లేచే సమయాలు, పనిచేసే వేళలు మారిపోతున్నాయి. కొన్నాళ్ళ తర్వాత పని చేయడానికి, నిద్రపోవడానికి రాత్రి పగలతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రహ్మీ ముహూర్తం అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రహ్మీ ముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది? ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల ప్రయోజనం ఏమిటి? సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. అయితే ఋతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి 4 నుంచి 4:30 నిమిషాల వరకు బ్రహ్మీ ముహూర్తంగా అనుకోవచ్చు. బ్రహ్మి అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించి ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఉపయోగం ఏమిటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి. ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్ని, పగటివేళ చురుకుదనాన్ని ఏకైక కాలంలో కలిగి ఉండే సమయం ఇదన్నమాట. అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్య నమస్కారాలు చేయడమో, వ్యాయామాలకి వెళ్ళడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది. మనలో జీవ గడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరచుకున్న అలవాట్లను బట్టి, ప్రకృతిని బట్టి నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తు ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని చెబుతోంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికల్ని, ఆలోచనల్ని, రక్త ప్రసరణని ప్రభావితం చేసేది ఈ వాత లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం, ప్రశాంతంగా ఉండగలం, మంచి ఆలోచనలు చేయగలం, చదివిన దానిని ఆకలించి చేసుకొని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం. ధ్యానం చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయని యోగుల నమ్మకం. బ్రహ్మీ ముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి ధ్యానం చాలా సులువుగాను, ప్రభావతంగాను సాగే అవకాశం ఉంటుందట. ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు చాలా తేలికగా, ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు అంటే ఉద్యోగం, కాలేజీ, వంట, వార్పు ఇలాంటి వాటికి ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల మన మనస్సు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి. గుండె జబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందని వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే థ్రోంబస్ అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువ ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని స్థిమితంగా రోజువారి పనులకు సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిన తరువాత కూడా బ్రహ్మీ ముహూర్తంలో లేవడాన్ని చాదస్తమని ఎలా అనుకోగలం చెప్పండి? సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు నిద్రలేచే సమయాన్ని కామెంట్ బాక్స్లో తెలపగలరు. అలాగే మొదటిసారి మా ఛానల్కి వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.